హాయ్ గైస్, దిస్ ఈజ్ మళ్ళీ సిహెచ్. ఈ వీడియోలో నేను మీకు ఇన్హెరిటెన్స్లో ఉన్న థర్డ్ కాన్సెప్ట్ అయిన పాలిమార్ఫిజం గురించి చెప్పబోతున్నాను. పాలిమార్ఫిజం అంటే ఒక టాస్క్ని నెంబర్ ఆఫ్ వేస్లో కనుక మనం పర్ఫామ్ చేస్తే దాన్ని పాలిమార్ఫిజం అంటారు. పాలిమార్ఫిజం జావాలో ఎలా అచీవ్ అవుతుంది అంటే ఎలా యూజ్ అవుతుంది అంటే 2 కాన్సెప్ట్స్తో యూజ్ అవుతుంది. అది ఏం కాన్సెప్ట్స్ అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మెథడ్ నేమ్ అనేది సేమ్గా ఉండాలి, 2 or more మెథడ్స్ అనేవి క్రియేట్ అయ్యి ఉండాలి, వాటి యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. అంటే ఏంటో చూద్దాం. వాయిడ్ సమ్ అనే ఒక మెథడ్ తీసుకుంటున్నాను, దాంట్లో ఇంటర్నల్ వేరియబుల్స్ అంటే లోకల్ వేరియబుల్స్ని 2 క్రియేట్ చేస్తున్నాను. 2 క్రియేట్ చేసి వాటి యొక్క సమ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. a ప్లస్ b క్రియేట్ చేశాను. ఇప్పుడు సేమ్ అదే మెథడ్ నేమ్తో ఇంకొక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటిని. ఇక్కడ నేను 3 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాను. ఇంట్ a, b, c. ఇక్కడ నేను 3 సమ్ అంటే ఆ 3 వేరియబుల్స్ యొక్క సమ్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. అంటే a ప్లస్ b ప్లస్ c. ఇలా నెంబర్ ఆఫ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఆ వేరియబుల్స్ అనేవి డిఫరెన్స్ అనేది ఉండాలి, ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ డబల్ ఓన్లీ ఇంటే తీసుకోవాలంటే రూల్ లేదు, మనకి ఇష్టం వచ్చిన డేటా టైప్ యూస్ చేసుకోవచ్చు. స్ట్రింగ్, ఫ్లోట్ అలా మనకి నచ్చినవి మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ యాజ్ కాపీ పేస్ట్ ఇలా మనం క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు వీటిని ఎలా యూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ సమ్ మెథడ్నా, సెకండ్ సమ్ మెథడ్నా, థర్డ్ సమ్ మెథడ్నా, దేన్ని ఎలా కాల్ చేసుకోవాలి అంటే నార్మల్గా క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని పాలీ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, కన్స్ట్రక్టర్ కాల్ చేశాను. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ పాలీ డాట్ సమ్ అంటే అన్నీ ఉన్నాయి. ఇక్కడ డబుల్తో ఉంది, 3 ఆర్గ్యుమెంట్స్తో ఒక మెథడ్ ఉంది, 2 ఆర్గ్యుమెంట్స్తో మెథడ్ ఉంది. ఏది కాల్ చేసుకోవాలంటే మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి డైరెక్ట్గా అదే అసైన్ అయింది. అంటే ఇప్పుడు నేను 10, 100 అని ఇచ్చాను. ఇప్పుడు ఈ మెథడ్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్తో ఉంది కాబట్టి ఇక్కడ మెథడ్స్లో 2 ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇంట్తో ఉన్న ఇంటీజర్ టైప్, అంటే ఇక్కడ నేను ఇంటీజర్ టైప్ ఇచ్చా కాబట్టి ఇంటీజర్ టైప్తో ఉన్న అండ్ 2 ఆర్గ్యుమెంట్స్తో ఉన్న ఒక మెథడ్ని అదే తీసుకుంటుంది. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. నెక్స్ట్ పాలీ డాట్ సమ్ ఆఫ్ నెక్స్ట్ 3 వేరియబుల్స్ అంటే 3 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేద్దాం. నెక్స్ట్ పాలీ డాట్ సమ్ ఆఫ్, ఇప్పుడు డబుల్ వాల్యూస్ ఇద్దాం. డబుల్ అంటే ఏంటి, డెసిమల్స్ పాయింట్ని డబుల్స్ అంటారు. .0 ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసింది. ఇక్కడ 2 ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటీజర్ సమ్ ఉన్న మెథడ్ని తీసుకుంటుంది. నెక్స్ట్ 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్న మెథడ్ని డైరెక్ట్గా కాల్ చేసుకుంది. ఇక్కడ డబుల్ వాల్యూస్తో ఉన్న మెథడ్ని కాల్ చేసుకుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ రిటర్న్ టైప్ అనేది సేమ్ యాజ్ లోకల్ వేరియబుల్స్లో ఉన్న రిటర్న్ టైపే ఇవ్వాలి. అంటే ఇక్కడ డబుల్ అని చెప్పి నేను తీసుకుంటున్నాను. డబుల్ అని తీసుకున్నప్పుడు రిటర్న్ టైప్ ఈ మెథడ్ ఏం రిటర్న్ చేయాలి, డబుల్ వాల్యూని రిటర్న్ చేయాలి. సో a ప్లస్ b అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మెథడ్ యొక్క అవుట్పుట్ అనేది డబుల్ అనే డేటా టైప్లోనే ఉండాలి. ఇక్కడ a ప్లస్ b మనం డేటా టైప్స్ డబుల్ ఇచ్చాం కాబట్టి డబుల్ ఓకే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇక్కడ ఇంట్ ఇచ్చామనుకోండి, ఇక్కడ మనం ఇచ్చే వాల్యూస్ ఏమో డబుల్లో ఉంటాయి కానీ వచ్చే అవుట్పుట్ ఏమో డబుల్లో ఉంటుంది. బట్
అవుట్పుట్ మాత్రం ఇంటీజర్లో ఉండాలని చెప్పి ఇచ్చాం. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. చెక్ చేసి చూద్దాం. కంపైల్, ఇదిగో చూడండి, కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్ ఎర్రర్ అనేది వచ్చింది. అదే ఇక్కడ మనం డబ్బులు ఇచ్చామనుకోండి, సేవ్ చేశాను, అవుట్పుట్ చూడండి వచ్చింది. ఇక్కడ మెథడ్ లోపల ఒకసారి ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాము కాబట్టి ఒకసారి ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆ వాల్యూని మళ్ళీ ప్రింట్ చేసాం కాబట్టి మళ్ళీ వన్స్ అగైన్ ప్రింట్ అయింది. ఇలా మనం ఒక మెథడ్ని ఒక వాల్యూలా కన్వర్ట్ చేయాలంటే దానికి ఒక రిటర్న్ టైప్ ఇస్తాం. ఇక్కడ లోపల ఆర్గ్యుమెంట్స్లో ఉన్న రిటర్న్ టైపు, మెథడ్ యొక్క రిటర్న్ టైపు రెండు ఒకటే అయి ఉండాలి. డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఎర్రర్ అనేది వస్తుంది. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఓవరాల్గా ఇది. నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాం. మెథడ్ ఓవర్ రైడింగ్ జరగాలి అంటే 2 క్లాసెస్ డెఫినెట్గా ఉండాలి. వాటి మధ్య సింగిల్ ఇన్హెరిటెన్స్ అనేది పర్ఫామ్ అయి ఉండాలి. ఇక్కడ నేను క్లాస్ ఏ అండ్ క్లాస్ బి అని 2 క్లాసెస్ క్రియేట్ చేశాను. క్లాస్ ఏలో వాయిడ్ డిస్ప్లే అనే మెథడ్ రాశాను. వాయిడ్ డిస్ప్లేలో ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాను, క్లాస్ ఏ అని ఇస్తున్నాను. అది క్లాస్ ఏ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ అని ఐడెంటిఫై అవ్వడానికి అలా ఇచ్చాను. నెక్స్ట్ సేమ్ మెథడ్ బిలో కూడా ఇచ్చాను. ఇక్కడ నేను క్లాస్ బి అని చెప్పి ఇస్తున్నాను ఐడెంటిఫికేషన్ కోసం. ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఇక్కడ డిస్ప్లే అని సేమ్ మెథడ్ ఉంది అండ్ ఇక్కడ కూడా డిస్ప్లే అని చెప్పి సేమ్ మెథడ్ ఉంది. బట్ ఇక్కడ మనం ఏ మెథడ్ అనే డిస్ప్లే చేయాలో కంపైలర్కి అర్థం కాదు. ఫస్ట్ ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేయలేదు కదా, ఎక్స్టెండ్ చేద్దాం. క్లాస్ బిలో ఉన్న డిస్ప్లే మెథడ్ని కాల్ చేసి చూద్దాం. ఇక్కడ ఏలో ఉన్న మెథడ్ బిలోకి వస్తుంది, బిలో ఉన్న మెథడ్ కూడా బిలోకి వస్తుంది. సో ఈ రెండిట్లో ఏది వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ బికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ఏ డాట్ డిస్ప్లే అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను. ఇక్కడ బిలో ఉన్న మెథడే ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనకి ఏలో ఉన్న మెథడ్ కూడా మనకు కావాలి అంటే ఏం చేయాలంటే బిలో ఉన్న డిస్ప్లే మెథడ్లోకి వెళ్ళి సూపర్ డాట్ డిస్ప్లే అంటే సూపర్ క్లాస్లో సూపర్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని, సూపర్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని మనం గెట్ చేసుకోవడానికి సూపర్ క్లాస్ యూజ్ చేస్తాం. సూపర్ క్లాస్లో ఉన్న డిస్ప్లే మెథడ్ ఇప్పుడు డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాం. చూడండి, ఇప్పుడు క్లాస్ ఏ అండ్ క్లాస్ బి, ఎందుకంటే ఫస్ట్ బిలో ఉన్న డిస్ప్లేలోకి వచ్చింది. డిస్ప్లేలో ఫస్ట్ సూపర్ క్లాస్ డిస్ప్లే ఉంది కాబట్టి సూపర్ క్లాస్ డిస్ప్లే ప్రింట్ అయింది. నెక్స్ట్ బిలో ఉన్న స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. సేమ్ నేమ్తో ఉన్న 2 మెథడ్స్, ఒకటి పేరెంట్ క్లాస్లో ఉంటుంది, ఇంకొకటి చైల్డ్ క్లాస్లో ఉంటుంది. వాటిని యాక్సెస్ చేసుకునే వే ఇలా ఉంటుంది. సూపర్ కీవర్డ్ యూజ్ చేసుకొని సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అండ్ నార్మల్గా బిలో ఉన్న ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని బిలో ఉన్న మెథడ్స్ని ఇలా మనం యాక్సెస్ చేసుకుంటాం. దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ కీవర్డ్. ఫైనల్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇక్కడ ఇంట్ r ఈక్వల్ టు 100 అని ఇచ్చాను. ఈ r ఈక్వల్ టు 100 అనేది ఫైనల్ అనే కీవర్డ్తో కనుక మనం డిక్లేర్ చేస్తే ఇంకా ఎంటైర్ ద ప్రోగ్రామ్ అనేది r అనేది 100గానే ఉంటుంది. ఇది చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయలేం. ఇక్కడే చూద్దాం. r ఈక్వల్ టు 1000 ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. అంటే ఫైనల్ కీవర్డ్ కెనాట్ బి అసైన్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక్కసారి ఒక వేరియబుల్కి
మనం ఫైనల్ అని ఇచ్చామంటే అది ఫైనల్గా ఓవరాల్ ఎంటైర్ క్లాస్లో ఆర్ వాల్యూ అనేది 100 అవుతుంది, అంటే ఫిక్స్డ్ వాల్యూగా ఉంటుంది. అదే ఒకవేళ మనం ఫైనల్ అని చెప్పి ఒక మెథడ్కి ఇచ్చామనుకోండి, దీంతో ఇక్కడ ఓవర్ రైడింగ్ కూడా జరగదు అనమాట. ఫైనల్ అనే కీవర్డ్ వేరియబుల్కి ఇస్తేనేమో ఎంటైర్ క్లాస్ అనేది సేమ్ వాల్యూతో ఉంటుంది ఆ వేరియబుల్. నెక్స్ట్ ఫైనల్ అనే కీవర్డ్ ఒక మెథడ్కి ఇచ్చామంటే కనుక ఆ మెథడ్తో మనం ఓవర్ రైడ్ చేయలేం అండ్ అట్ ద సేమ్ టైం ఇన్హెరిటెన్స్ కూడా చేయలేం. ఇక్కడ మనం ఇన్హెరిటెన్స్లోనే ఉన్నాం, అంటే ఎక్స్టెండ్లోనే ఉన్నాం. అయినా సరే మీరు ఇక్కడ చూడండి, కెనాట్ ఓవర్ రైడ్ ద ఫైనల్ మెథడ్ ఫ్రమ్ ఏ, అంటే ఒక మెథడ్కి మనం ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసాము అంటే అది ఇంకా ఓవర్ రైడ్ చేయడానికి కానీ ఇన్హెరిట్ చేయడానికి కానీ యూజ్ అవ్వదు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం. రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఇంకొక మీనింగ్ ఎలా చెప్పగలము అంటే డైనమిక్ మెథడ్ డిస్పాచ్. ఈ రెండిట్లో ఏదన్నా సరే మనం అనొచ్చు, రన్ టైమ్ పాలిమార్ఫిజం అనొచ్చు, డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అనొచ్చు. ఈ కాన్సెప్ట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే సూపర్ క్లాస్ ఏంటి, ఇక్కడ ఏ అనేది సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, బట్ వాటి యొక్క రిఫరెన్స్ అనేది చైల్డ్ క్లాస్ అనేది ఇస్తున్నాను. ఒక మీనింగ్ ఏంటంటే ఏ క్లాస్ ఉంది కదా, ఇది సూపర్ క్లాస్ అవుతుంది కదా. నెక్స్ట్ బి అనే క్లాస్ మాత్రం ఏ క్లాస్కి చైల్డ్ క్లాస్ అవుతుంది. సో చైల్డ్ క్లాస్ రిఫరెన్స్ తీసుకొని సూపర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్తో చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ని గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు చూద్దాం, డిస్ప్లే అనే మెథడ్ని నేను కాల్ చేశాను. ఇక్కడ చూడండి, క్లాస్ బి అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇది మీకు సింపుల్గా ఇంకా అర్థం అవ్వాలంటే క్లాస్ సి అని ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను, దానికి ఎక్స్టెన్స్ ఆఫ్ ఏ. సూపర్ క్లాస్గా ఏనే ఇచ్చాను, ఏ ఇచ్చి సేమ్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఈ మెథడ్ ఏంటిది, ఓవర్ రైడ్ మెథడ్. బికాస్ ఇక్కడ డిస్ప్లే అనే మెథడ్ ఉంది, సేమ్ డిస్ప్లే మెథడ్ ఉంది అండ్ సేమ్ డిస్ప్లే మెథడ్ ఉంది. ఈ ఏ అనేది బికి పేరెంట్ క్లాసే, సికి పేరెంట్ క్లాస్, అంటే సేమ్ మెథడ్స్ ఓవర్ రైడ్ అయ్యి ఉన్నాయి. వీటిల్లో ఏ మెథడ్ ఎలా కాల్ చేసుకోవాలనేదే రన్ టైమ్ పాలిమార్ఫిజం యూజ్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను సి క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడేం చేయాలంటే పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్కి సి క్లాస్ రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సి క్లాస్ రిఫరెన్స్ ఎలా ఇస్తాము, న్యూ రిఫరెన్స్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇవ్వాలి. ఇక్కడ ఏ డాట్ డిస్ప్లే అని సి క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాం, బికాస్ ఓవర్ రైడ్ మెథడ్స్ కాబట్టి సేమ్ నేమ్స్ ఉండే. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, క్లాస్ బి క్లాస్ సి అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ క్లాస్ బి అనేది ఫస్ట్గా మనం రిఫర్ చేసుకొని బి నుండి రిఫర్ చేసుకొని డిస్ప్లే చేసాం. నెక్స్ట్ సి నుండి రిఫర్ చేసుకొని క్లాస్ సిని రిఫర్ చేసాం. సో ఇక్కడ క్లాస్ బి అనేది వచ్చింది, క్లాస్ సి అని వచ్చింది. అట్లా నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేసుకొని ఎక్స్టెండ్ టు పేరెంట్ క్లాస్కి ఎక్స్టెండ్ చేసుకొని రన్ టైంలో మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చుకుంటే దీన్ని రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. ఇక్కడ రన్ టైమ్ పాలిమార్ఫిజం అయిపోయింది. నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే స్టాటిక్ బైండింగ్ అండ్ డైనమిక్ బైండింగ్. ఈ టూ కాన్సెప్ట్స్ అనేవి ఆల్రెడీ మనం చూసేసాం, బట్ అవి స్టాటిక్ బైండింగ్ డైనమిక్ బైండింగ్ అని చెప్పి తెలియదు మనకి. స్టాటిక్ బైండింగ్ అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని, ఇక్కడ ఒక మెథడ్ని మనం ఫైనల్ ఆర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఆర్ స్టాటిక్ ఈ కీవర్డ్స్ యూజ్ చేసుకొని మనం ఒక ఆబ్జెక్ట్ని కనుక యాక్సెస్ చేసుకుంటే దాన్ని స్టాటిక్ బైండింగ్ అంటారు. అది ఎలానో చూద్దాం ఒకటి. ఇక్కడ మెయిన్ క్లాస్లో ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాం, మెథడ్ డిస్ప్లే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println
ఆఫ్ మెయిన్ మెథడ్ మెయిన్ క్లాస్. ఇక్కడ వాయిడ్ ముందు నేను ప్రైవేట్ అని చెప్పి ఇస్తున్నాను. ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. నేను ఇప్పుడు క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. poly ఈక్వల్ టు న్యూ క్లాస్ కన్స్ట్రక్టర్ poly డాట్ డిస్ప్లే. ఇలా నేను మెథడ్ని కాల్ చేసుకుంటున్నాను. క్లాస్ నేమ్ POLY కదా, POLY. చూడండి మెయిన్ క్లాస్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ స్టాటిక్ అంటే విత్ ఇన్ ద మెయిన్ క్లాస్లోనే మెథడ్ ఉండి దానికి ప్రైవేట్ ఆర్ స్టాటిక్ ఆర్ ఫైనల్ అని చెప్పి కనుక మనం కీవర్డ్స్ ఐడెంటిఫైయర్స్ కనుక మనం ఆ మెథడ్కి ఇచ్చి దాన్ని యాక్సెస్ చేసుకుంటే దాన్ని స్టాటిక్ బైండింగ్ అంటారు. డైనమిక్ బైండింగ్ అంటే మనం ఆల్రెడీ చూసాం. వేరే క్లాస్లో ఉన్న మెథడ్ని వాటి యొక్క చైల్డ్ క్లాస్ యొక్క రిఫరెన్స్తో మనం ఆ మెథడ్ని యాక్సెస్ చేసుకుంటే దాన్ని డైనమిక్ బైండింగ్ అంటారు. దీనికి డైనమిక్ బైండింగ్కి స్టాటిక్ బైండింగ్కి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ క్లాస్లో ఉన్న మెథడ్ కంపైల్ టైంలోనే డిటర్మైన్ అవుతుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ క్లాసు అనేది కంపైల్ టైంలోనే డిటర్మైన్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది. బట్ ఇక్కడ డైనమిక్ బైండింగ్లో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమో పేరెంట్ క్లాస్ది, బట్ రిఫరెన్స్ ఏమో చైల్డ్ క్లాస్ది. ఇది ఎప్పుడు డిటర్మైన్ అవుతుంది అంటే ఇది ఎవరిది, ఏ రిఫరెన్స్తో క్రియేట్ అవుతుంది అనేది ఇది రన్ టైంలో క్రియేట్ అవుతుంది. సో ఇట్లా రన్ టైంలో కనుక ఒక ఆబ్జెక్ట్ అనేది డిటర్మైన్ అయితే ఏ టైపు అంటే ఏ క్లాస్ది అనేది డిటర్మైన్ అయితే దాన్ని డైనమిక్ బైండింగ్ అంటారు. అదే మెయిన్ క్లాస్లో ఉన్నది మెయిన్ క్లాస్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకొని అంటే సేమ్ రిఫరెన్స్ యూజ్ చేసుకొని కనుక ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే ఇది కంపైల్ టైంలోనే డిటర్మైన్ అవుతుంది. సో మెయిన్ డిఫరెన్స్ అది డైనమిక్ బైండింగ్కి స్టాటిక్ బైండింగ్కి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. బై.